Hi everyone, welcome back to Safla Pathshala. So this will be our first class, అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫస్ట్ క్లాస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎగ్జామ్స్ ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్లో నంబర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది బోత్ ఫర్ వాట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. రెండు ఎగ్జామ్స్లో కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో క్వశ్చన్స్ కనబడతాయి. సో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఇందులో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. బిఫోర్ దట్ ఐ వాంట్ టు అంటే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి జస్ట్ అంటే ఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఒక 10 to 10 minutes 5 to 10 minutes లోపల బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసి వి విల్ ఎండ్ ద వీడియో. ఈ సిరీస్లో మొత్తం వీడియోస్ 20-25 minutes లేదా మ్యాక్స్ 30-35 minutes లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెంతీ వీడియోస్ అంటే మీకు కూడా అట్ ఏ స్ట్రెచ్ టైం ఇవ్వటం కష్టం అవుతుంది కాబట్టి సో వీ విల్ ట్రై టు కన్వే ద కంటెంట్ ఇన్ స్మాల్ చంక్స్, చిన్న చిన్న వీడియోస్గా కంటెంట్ని కన్వే చేయడానికి ట్రై చేస్తాం. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, నంబర్ సిరీస్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అంటే ఈ ఒక్క ఎగ్జామ్ అని కాదు, ఎనీ ఎగ్జామ్ ఫర్ దట్ మ్యాటర్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, ఈవెన్ గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ తీసుకున్నా కంపల్సరీ కనబడేటువంటి రీజనింగ్ టాపిక్. అంటే కొన్ని ఎగ్జామ్స్లో దీన్ని క్వాంట్ మ్యాథ్స్ కింద ఇస్తారు, కొన్ని ఎగ్జామ్స్లో రీజనింగ్ కింద ఇస్తారు. పీసీలో జనరల్లీ రీజనింగ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో రీజనింగ్లో ఈ నంబర్ సిరీస్ అనేది కంపల్సరీ టాపిక్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద ఎగ్జామ్స్లో అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ కనబడతాయి. బట్ మీకు ఎస్పెషలీ ఫర్ ఈ పీసీ ఎస్ఐ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కంబైన్ చేసి చూస్తే మీకు 5 to 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఒక్క చాప్టర్ మీద. సో ఈ చాప్టర్ మీద హోల్డ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం క్లియర్ కట్గా డివైడ్ చేసుకుంటే ఒక 8 మోడల్స్ ఉంటాయి. అవన్నీ మనం డిస్కస్ చేయలేం కాబట్టి ఈ పర్టికులర్ దీంట్లో నేను మీకు ఒక 2 మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు కన్వే యూ దట్ టు సాల్వ్ క్వశ్చన్స్ ఆఫ్ నంబర్ సిరీస్ ఈజీలీ, అంటే కొంచెం తక్కువ టైంలో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించాలి అంటే నంబర్ సిరీస్కి కావాల్సిన బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి అంటే యూ షుడ్ నో 20 టేబుల్స్. మీకు 20 ఎక్కాలు బాగా వచ్చి ఉండాలి. ఎక్కడ అడిగినా తడబడుకోకుండా ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పేలాగా, అంటే మళ్ళీ 8 1 8 8 2 16 అట్లా స్టార్ట్ చేయకుండా, you suppose if I ask you 8 7s are, you should be able to tell 56. If I ask you 17 8s are, ఒక్కొక్కటి కౌంట్ చేయకుండా 136 అనే ఆ ఎబిలిటీ ఉండాలన్నమాట. అట్లీస్ట్ 20 టేబుల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. దెన్ మీకు ఒక 30 అయినా ఇంకా ఎక్కువ బెటర్, బట్ మై సజెషన్ ఇస్ లెర్న్ అట్లీస్ట్ 50 స్క్వేర్ వాల్యూస్ బై హార్ట్. అంటే మీకు నిద్రలో లేపి అడిగినా కూడా మీకు 50 స్క్వేర్ వాల్యూస్ అలా వచ్చేసి ఉండాలన్నమాట. సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ 23 స్క్వేర్ 529 అని చెప్పగలిగే ఎబిలిటీ మీకు రావాలి. ఓకే, 50 స్క్వేర్స్ కంపల్సరీ తెలుసుంటే మంచిది. మినిమం 30 అయితే కంపల్సరీ. థర్డ్ వన్ వచ్చేసి క్యూబ్ వాల్యూస్ అంటే తెలుసు కదా, ఎక్స్ మల్టిప్లైడ్ బై ఎక్స్ ట్వైస్ దెన్ ఇట్ విల్ గివ్ యూ ద క్యూబ్. ఎక్స్ మల్టిప్లైడ్ బై ఎక్స్ ఇఫ్ యూ ఓన్లీ వన్స్ దెన్ ఇట్ విల్ గివ్ యూ స్క్వేర్ కదా. సో అంటే 5 into 5 is equal to 5 square, which is nothing but 25. అదే 5 క్యూబ్ అంటే 5 into 5 into 5ని ఏమంటాం, 5 క్యూబ్ అంటాం. 5 క్యూబ్ ఇస్ హౌ మచ్, 125, రైట్. సో ఈ క్యూబ్ వాల్యూస్ కూడా కంపల్సరీ తెలిసి ఉండాలి. మీకు కనీసం ఒక 20 అయితే తెలిసి ఉండాలి, 30 తెలిసి ఉంటే ఇంకా మంచిది. ఓకే, దెన్ యూ నీడ్ టు నో టైప్స్ ఆఫ్ నంబర్స్. అంటే రకరకాల నంబర్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్స్ ఆఫ్ నంబర్స్ మీద ఫండమెంటల్గా మీకు మంచి ఐడియా ఉండాలి. సో టైప్స్ ఆఫ్ నంబర్స్ అంటే ఏంటాం, సరి సంఖ్య, బేసి సంఖ్య అంటాం కదా. సో ఈవెన్ నంబర్స్, దీనికేమి అంత తెలుగు మీడియం అంత అవసరం లేదు, అందుకే నేను డైరెక్ట్గా చెప్తున్నాను. బేసి సంఖ్యలో అంటాం. ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, దీనికి ఏమంటారు నాకు అంత ఐడియా లేదు తెలుగులో. సో ప్రైమ్ నెంబర్స్ అంటాం. బట్ ఫ్యూచర్ క్లాసెస్లో ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ విల్ బీ బైలింగ్వల్. ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ని కూడా నేను తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, తెలుసుంటే మంచిది. సో ఇవన్నీ కూడా. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి. హోల్ నెంబర్స్ అంటే నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్కి 0ని యాడ్ చేస్తే వాటిని హోల్ నెంబర్స్ అంటాం. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఎనీ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఏదైనా ఒక సంఖ్యను తీసుకుని దాన్ని 2 నుంచి భాగించినప్పుడు 0 అనే రిమైండర్ వస్తే దాన్ని సరి సంఖ్య అంటాం లేదా ఈవెన్ నెంబర్ అంటాం. అట్లాగే ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు 2 నుంచి మీరు భాగించినప్పుడు రిమైండర్ 1 అనేది వస్తే ఓకే, దాన్ని ఆడ్ నెంబర్ అంటాం. మరి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. 2 ఫ్యాక్టర్స్ అంటే ఈ నెంబర్ అంటే ఏదైనా ఒక సంఖ్యను మీరు తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 5, ఇది కేవలం 2 టేబుల్స్లో వెళ్తుంది. అంటే 2 ఎక్కాల్లో మాత్రమే ఈ నెంబర్ని మనం చూడగలం. ఏంటిది అంటే 1 into 5 అంటే ఒకటో ఎక్కంలో వస్తుంది. అట్లాగే 5 into 1 ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్కంలో కూడా వస్తుంది అనమాట.
సో దెర్ విల్ బి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. కేవలం 1 మరియు మీరు ఏ సంఖ్యనైతే కన్సిడర్ చేశారో దాన్ని ఇట్ సెల్ఫ్ అంటాం, అంటే అదే సంఖ్య అని చెప్పేసి. సో ఒకటో టేబుల్లో మరియు మీరు ఏ సంఖ్యని కన్సిడర్ చేస్తున్నారో ఆ సంఖ్య టేబుల్లో మాత్రమే మీకు ఆ పర్టికులర్ నంబర్ పోయేటట్టుగా ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. సో ప్రైమ్ నెంబర్ ఇస్ ఎనీ నెంబర్ దట్ విల్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఓకే, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. స్టార్టింగ్ విత్ 2 నేను చిన్న చిన్న పాయింట్స్ చెప్పట్లేదు, ఎనీహౌ పెయిడ్ క్లాసెస్లో మనం అంతా కవర్ చేయడం జరుగుతుంది. బట్ మీకు ప్రైమ్ నెంబర్స్ కంపల్సరీ తెలిసి ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ అన్నీ తెలుసుకోవాలంటే మనకి జీవితకాలం పడుతుంది కాదు. సో మనకు అలా కాదు కదా, మనకి ఎగ్జామ్లో ఏమడుగుతాడు అది. సో 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి. సో ఆ లిస్ట్ మీరు తయారు చేసి పెట్టుకుంటే మంచిది. నేను మీకు జస్ట్ హింట్ ఇస్తాను. 1 to 10 ఒక 4 నెంబర్స్ ఉంటాయి, వాటిని 2, 3, 5, 7 అంటాం. సో 2, 3, 5, 7 మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 1 నుంచి 10 లోపల 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అవేంటి అంటే 2, 3, 5, 7 అని చెప్తాం. 2, 3, 5 అండ్ 7. సిమిలర్లీ ఫ్రమ్ 11 to 20, 11 నుంచి 20 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే ఇక్కడ కూడా 4 ఉంటాయి. సో 11, 13, 17, 19 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. సో అవేవి అంటే 11, 13 అంటే 11, 13, 17, 19 అని. 21 to 30, 21 to 30 మీకు 2 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి, అది కూడా 23 and 29. సో మీకు సడన్గా అనిపించవచ్చు వై నాట్ 27, వై నాట్ 25, బికాస్ 25 మీకు మూడు టేబుల్స్లో పోతుంది. 1 into 25 ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఫస్ట్ టేబుల్లో పోయింది. నెక్స్ట్ 5 5s are 25, 5వ ఎక్కంలో వచ్చింది. అట్లాగే 25 ఒకటిలో 25 ఎక్కంలో వచ్చింది. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 2 ఫ్యాక్టర్సే ఉండాలి, అంటే అది కేవలం 2 టేబుల్స్లోనే పోవాలి, 1 మరియు ఆ నంబర్ది. కానీ ఇక్కడ 1వ టేబుల్లో పోతుంది, ఆ నంబర్ టేబుల్లో పోతుంది, ఎక్స్ట్రా 5వ టేబుల్లో కూడా వస్తుంది, కాబట్టి దీన్ని ప్రైమ్ నెంబర్ అని పిలవం అనమాట. అట్లాగే ఇది కూడా 1 టేబుల్లో వస్తుంది, 1 27s are 27, అట్లాగే 3 9s are 27, 9 3s are 27, 27 1s are 27. సో ఇక్కడ మీకు 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4, అంటే 4 ఎక్కాల్లో ఈ వాల్యూ అనేది మనకు కనబడుతుంది అని అర్థం. ఓకే, సో కాబట్టి దీన్ని ప్రైమ్ నెంబర్ అని చెప్పమన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 30. మీకు 1 to 100 నేర్చుకుంటే మంచిది. ఎనీహౌ దీని మీద మనం సపరేట్ వీడియో చేస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోకి మనకి ఎంత అవసరం అంతవరకే చెప్తున్నాను అనమాట మీకు. ఓకేనా? ఇప్పుడు నేను 8 రకాల సిరీస్లు ఉంటాయి, మనం అన్నీ డిస్కస్ చేయలేం, మనకు అంటే డిస్కస్ చేస్తాం పెయిడ్ క్లాసెస్లో. ఈ యూట్యూబ్ సిరీస్లో మనం 2 సిరీస్లు డిస్కస్ చేస్తాం, కానీ చాలా ఇంపార్టెంట్ సిరీస్ అవి. మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా అందులోంచి వస్తాయి ఎక్కువగా. అందులో మొదటిది అసెండింగ్ సిరీస్ అంటాం. ఏంటి? అసెండింగ్ అంటే ఇది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న మైనర్ వేరియేషన్స్ ఎక్కడైనా ఉంటాయి. ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్కి చిన్న చిన్న ఎక్సెప్షన్స్ ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా. కానీ 99%, 100 క్వశ్చన్లు చేస్తే 99 క్వశ్చన్లు కంటిన్యూ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఏదైనా ఒకటి ఫస్ట్ తగ్గి మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూగా పెరుగుద్ది అనమాట. సో అసెండింగ్ అంటే కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవటం. సో మ్యాథమెటికల్లీ మీరు లెక్కల్లో ఒక కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యే నంబర్స్ని రాయాలి అంటే మీకు దేనివల్ల సాధ్యపడుతుంది చెప్పండి? ఒకటి, మీరు యాడ్ చేయాలి, అంటే ఆల్రెడీ ప్రీవియస్ లెఫ్ట్లో ఉన్న వాల్యూకి కొంత యాడ్ చేస్తే రైట్లో ఉన్న పెద్ద నెంబర్ ఫామ్ అవుతుంది, అంతే కదా. లేదా లెఫ్ట్లో ఉన్న నంబర్ని ఏదో ఒక సంఖ్య నుంచి మల్టిప్లై చేసినప్పుడు మీకు తర్వాత నెంబర్ కొంచెం పెద్దదిగా అయ్యి, అంటే ఇంక్రీజ్ అయ్యి కనబడుతుంది అనమాట. లేదా మల్టిప్లికేషన్ చేస్తూ దానికి అడిషన్ కూడా చేయొచ్చు, అట్లాగే మల్టిప్లికేషన్ చేస్తూ దానికి సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. ఈ 4 పాసిబిలిటీస్లో మీకు అసెండింగ్ సిరీస్ని ఫామ్ చేయొచ్చు అనమాట. యాడ్ చేయండి అంటే ఏం యాడ్ చేయొచ్చు? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు, ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు, ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు, ఆడ్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు, లేదా ఏదైనా ఒక స్క్వేర్ వాల్యూ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇందులో ఫస్ట్ నెంబర్ 1 అనుకోండి, దీనికి 2 స్క్వేర్ అంటే ఎంత? 4. సో నేను 2 స్క్వేర్ అని రాయను, 4 కూడా రాయను, కానీ నెక్స్ట్ నెంబర్ రాస్తా. ఏమని రాస్తా? 5. మధ్యలో ఒక కామా పెడతాను, 5 వచ్చింది. నెక్స్ట్ 5 నుంచి నెక్స్ట్ నెంబర్ ఎలా వచ్చింది అంటే సపోజ్ 14 రాశాను అనుకోండి. ఎలా వచ్చింది ఇది? ఈ డిఫరెన్స్ చూడాలి మీరు. జనరల్గా నంబర్ సిరీస్ సాల్వ్ చేసేటప్పుడు మీరు 2 నెంబర్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎలా వచ్చింది? మొదటి నెంబర్ నుంచి రెండోది ఎలా వచ్చింది, అట్లాగే రెండో నెంబర్ నుంచి మూడో నెంబర్ ఎలా వచ్చింది, యాడ్ చేశాడా, మల్టిప్లై చేశాడా, సబ్ట్రాక్షన్ చేశాడా, డివిజన్ చేశాడా, లేదా యాడ్ చేసి అడిషన్ చేశాడా, యాడ్ చేసి మల్టిప్లికేషన్ చేశాడా, మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేశాడా. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే చాలా లాజిక్స్ ఉంటాయి.
అవన్నీ ఒక క్లాస్ కాదు కదా, 15 క్లాసులు చెప్పినా కూడా ఇంకా ఉంటాయన్నమాట. సో ఇదంతా ప్రాక్టీస్ వల్ల వచ్చేటువంటిది. కాకపోతే మనం బేసిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాం, దాన్ని అప్లై చేస్తాం, మనకున్న లాజికల్ థింకింగ్ని ఉపయోగిస్తాం అనమాట. ఎగ్జామ్లో కూడా ఇప్పుడు నేను ఒక 100 క్వశ్చన్లు సాల్వ్ చేయించాను అనుకోండి, దాంట్లో ఏది కూడా ఎగ్జామ్లో రాదు. వేరే ఆ ప్యాటర్న్లో రావచ్చు, వేరే నంబర్స్ అదే మోడల్లో ఇవ్వచ్చు, లేదా దానికి క్లోజ్గా ఉండేటువంటి మోడల్ ఏదో ఒకటి ఇస్తారనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏ లాజిక్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ నేను చెప్పినట్టుగా ఒక 50 స్క్వేర్లు, ఒక 30 క్యూబ్లు అలా నేర్చుకోవటం, వాటి మీద అటు ఇటు మార్చి ఇచ్చినప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేసే విధంగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ యూ సాల్వ్ 500-600 క్వశ్చన్స్ ఆన్ నంబర్ సిరీస్, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇలాంటి లాజిక్స్ ఉంటాయి అని. తర్వాత కూడా కొత్త లాజిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి మనం 500 మోడల్స్ చేసినా వాడు రేపు ఇంకా కొత్త మోడల్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కానీ మనం చేయాల్సింది ఏంటి, వీలైనన్ని ఎక్కువ మోడల్స్ని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి అంతే. సో దాంట్లో ఫండమెంటల్గా ఫస్ట్ మీరు ఒక నంబర్ సిరీస్ని సాల్వ్ చేయాలంటే టూ నంబర్స్ మధ్య డిఫరెన్స్ చూడాలి. వాడు యాడ్ చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారనుకోండి ఏమని చెప్పండి, 5 to 14 ఆబ్వియస్గా పెరిగింది. మల్టిప్లికేషన్ చేయొచ్చు, 5 2s are 10 + 4 అని రాయొచ్చు. కాకపోతే మనం ఇక్కడ ఆ లాజిక్ తీసుకోలేదు. +9 అంటే 5 + 9 కూడా ఏమైంది, 14 అవుతుంది. సో నేను ఇంటూ 2 + 4 చేసినా 5 నుంచి 14 వస్తుంది, లేదా 5కి డైరెక్ట్గా 9 యాడ్ చేసినా కూడా 14 వస్తుంది. ఇంకా వేరే రకాలుగా కూడా వస్తుంది. ఎట్లా, 5 3s are 15, 5ని 3 సార్లు మల్టిప్లై చేసి అందులోంచి ఒకటి తీసేసాను అనుకోండి, 5 3s are 15, 15 - 1 ఏమవుతుంది, 14. అంటే 1 2 3 లాజిక్లో నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఏదో ఒకటే వాడుంటాడు. ఇంటూ 3 - 1 అయినా వాడి ఉండొచ్చు, +9 వాడి ఉండొచ్చు, ఇంటూ 2 + 4 వాడి ఉండొచ్చు. కానీ నేనేం వాడుతున్నాను, నేను చెప్పాను కాబట్టి ముందే స్క్వేర్స్ వాడుతున్నాను. సో 2 స్క్వేర్ 4, ఇదేంటిది, ఇది 3 స్క్వేర్ కాబట్టి 9. సో నెక్స్ట్ ఏం వస్తుంది, 4 స్క్వేర్ అంటే 16 యాడ్ చేయాలి. 14 ఉంది ఆల్రెడీ, దానికి 16 యాడ్ చేస్తే ఏమవుతుంది, 30. ఆ తర్వాత 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా, 25. సో ఆల్రెడీ 30 ఉంది కాబట్టి ఆ 30కి 25 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ 55. మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ ఏమైంది, ఫస్ట్ నెంబర్ 1, సెకండ్ నెంబర్ 5, తర్వాత నెంబర్ 14, కంటిన్యూస్గా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతా ఉంది. అలా ఇంక్రీజ్ అయ్యేదాన్నే మనం అసెండింగ్ సిరీస్ అంటాం. అసెండింగ్ సిరీస్ ఫామ్ అవ్వాలి అంటే మీరు ఎడిషన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ చేసి దాంతోపాటు ఎడిషన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేసి దాంతోపాటు సబ్ట్రాక్షన్ చేయొచ్చు. నేను మీకు ఇక్కడ 3 ప్యాటర్న్స్ చూపించా. ఇంటూ 2 + 4 అంటే మల్టిప్లికేషన్ అడిషన్, ఇంటూ 3 - 1 మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్. ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇంటూ కోసం. 3 తీసుకుందాం. సో 3 2s are ఎంత, 6, 6 3s are 18. చూడండి నంబర్స్ ఏమవుతున్నాయి, కంటిన్యూస్గా లెఫ్ట్ నుంచి రైట్కి ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. ఇంటూ 2 ఇంటూ 3, నెక్స్ట్ ఏమవుద్దమ్మా, ఇంటూ 4, 18 4s are ఎంత, 72. నెక్స్ట్ ఏమవుతుంది, ఇంటూ 5. అంటే ఇక్కడ చూడాలి మీరు ఈ గ్యాప్లో ఏం చేస్తున్నాం, ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. సో నెక్స్ట్ ఏమైంది, ఇంటూ 6 ఇంటూ 7. అట్లా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెంచుకుంటూ పోతాం అనమాట. దీన్ని బేసిక్గా అసెండింగ్ సిరీస్ అంటాం. ఓకే, దెన్ డిసెండింగ్ సిరీస్, ఇది రెండో ఇంపార్టెంట్ సిరీస్. డిసెండింగ్ సిరీస్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపించి ఆపేస్తాను. మనం ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఇంతే సరిపోద్ది అంటే డెఫినెట్లీ దేనికి ఎక్కడ ఏది సరిపోదు కదా. సో మనం పెయిడ్ క్లాసెస్లో అయితే కంప్లీట్ వర్షన్, అంటే మనం ఒక 50-60 క్వశ్చన్స్ నేనే సాల్వ్ చేసి చూపిస్తాను. మీ దగ్గర ఒక 150 క్వశ్చన్స్, లేకపోతే ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది, అందులో కొన్ని క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయడం, ఇలా జరిగిద్ది అనమాట. నాకు ఒక 2-3 డేస్ టైం ఇచ్చారంటే చిన్న క్లాసెస్ పెట్టినప్పటికీ 2-3 డేస్ తర్వాత రెగ్యులర్ ఫ్లో వస్తుంది. అప్పటి వరకు కొంచెం ఇట్లా చిన్న అంటే జస్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి మరీ ఇంటెన్స్గా వెళ్ళిపోకుండా మీరు నిజంగా క్లాసెస్ వినే విధంగా కొంచెం అలవాటు చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో డిసెండింగ్ సిరీస్లో ఇక్కడ కూడా మనం 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి సబ్ట్రాక్షన్, మైనస్ చేస్తాం, డివిజన్ చేయొచ్చు, డివిజన్తో పాటు మీరు ఎడిషన్ చేస్తారు, లేదా డివిజన్తో పాటు సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అంటే జస్ట్ మైనస్ గురించి మాట్లాడడానికి. 100 ఉందనుకోండి, 10 మైనస్ చేస్తే ఏమవుతుంది, 90. డిసెండింగ్ అంటే కంటిన్యూస్లీ డిక్రీజింగ్ అంటాం. ఏమంటాం, కంటిన్యూస్లీ డిక్రీజింగ్ అంటే లెఫ్ట్ నుంచి మీకు కంటిన్యూగా తగ్గుతూ వచ్చింది అనుకోండి నంబర్స్ వాల్యూ, దాన్నే డిసెండింగ్ సిరీస్ అని, డిక్రీజింగ్ సిరీస్ అని అంటాం. 100 నుంచి 10 తీసేస్తే 90 వచ్చింది, 90 నుంచి 12 తీసేస్తే ఎంత వస్తుంది, 78 వస్తుంది. 78 నుంచి ఒక 14 తీసేసాను అనుకోండి, 64 వస్తుంది. దీంట్లోంచి ఒక 16 తీసేస్తే 48 వస్తుంది. దీంట్లోంచి 18 తీసేయాలి కదా, తీసేస్తే 30.
దీంట్లోంచి నెక్స్ట్ 20 తీసేయాలి కాబట్టి తీసేస్తే 10. ఇంకా ఫర్దర్ తీస్తే నెగటివ్ వాల్యూకి వెళ్ళిపోద్ది. ఇక్కడికి ఆపేయచ్చు, లేదా మీరు ముందుకు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే నెగటివ్ నెంబర్స్ వస్తాయన్నమాట. దీన్నే డిసెండింగ్ సిరీస్ అంటాం. నంబర్ చూడండి కంటిన్యూస్గా ఏమవుతోంది, లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చే కొద్దీ మీకు నంబర్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, టూ నంబర్స్ మధ్య కొంత మొత్తాన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మీకు ఫామ్ అయ్యే నంబర్ సిరీస్ని డిసెండింగ్ సిరీస్ అంటాం. అంటే కంటిన్యూస్లీ వాల్యూ లెఫ్ట్ నుంచి రైట్కి తగ్గుతూ వస్తుంది అని అర్థం. మీరు ఇలా డివిజన్ చేసినా వస్తుంది, డివిజన్తో అడిషన్ ఇంక్లూడ్ చేసినా వస్తుంది, డివిజన్తో సబ్ట్రాక్షన్ చేసినా వస్తుంది. ఇవి కొంచెం కాంప్లికేటెడ్ మోడల్స్, ఎస్పెషల్లీ ఇవి. ఈ మూడింటి మీద క్వశ్చన్స్ కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే అవి ఫామ్ చేయటమే కష్టం అనమాట. క్వశ్చన్స్ని పాయింట్స్లోకి వెళ్ళిపోతాయి ఎక్కువగా. సో కాబట్టి ఆ క్వశ్చన్స్ కనపడేదే తక్కువ, మైనస్ మీద ఎక్కువ కనపడతాయి. ఇవి వెరీ రేర్. మీకు మ్యాక్సిమం మీకు ఒక 10 క్వశ్చన్లు ఇచ్చారనుకోండి, అందులో 7-8 క్వశ్చన్లు దీని మీదనే ఉంటాయి, అసెండింగ్ నంబర్ సిరీస్ మీదే. అంటే మీకు అడిషన్, మల్టిప్లికేషన్ అండ్ అడిషన్, మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్, స్క్వేర్, క్యూబ్ ఇవి మంచిగా తెలుసుంటే మీరు మోస్ట్ ఆఫ్ ద నంబర్ సిరీస్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ 2 types ఆఫ్ నంబర్ సిరీస్ దట్ ఐ వాంట్ టు డిస్కస్, అసెండింగ్ అండ్ డిసెండింగ్. దీన్ని ఫర్దర్గా ముందు క్లాసెస్లో ఇంకా చాలా డీప్గా డీటెయిల్డ్గా చూడడం జరుగుతుంది. నౌ వి విల్ సాల్వ్ 10 క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఆ ప్యాటర్న్స్ మీదనే ఉన్నాయి క్వశ్చన్స్, అందుకే మీకు అవి రెండే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కటి మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ స్టిల్ వీ కెన్ ఈజీలీ డూ దట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఏం చేయాలని చెప్పాను, నంబర్స్ ఇలా రాసుకోండి. అంటే అలవాటు అయ్యే వరకు, అలవాటు అయ్యాక మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎనఫ్ ఇన్ మ్యాథమెటిక్స్ దెన్ దిస్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ యూ. నేనేం చెప్పా, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి డిఫరెన్స్ చూడండి. వాడు యాడ్ చేశాడు, కంటిన్యూస్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుందంటే మనకి ఫస్ట్ ఐడియా రావాల్సింది ఏంటి, వీడు యాడ్ చేసి ఉండొచ్చు, మల్టిప్లికేషన్ చేసి ఉండొచ్చు, మల్టిప్లికేషన్తో ఎడిషన్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్షన్ కూడా చేసి ఉండొచ్చు. ఈ నాలుగిట్లోనే ఏదో ఒకటి ఉంటుంది అనేది కన్ఫర్మ్. సో మీరు ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 13 యాడ్ చేశాడు. సో మీరు ఇంటూ 2 చేసినా కూడా 62కి వెళ్ళిపోతుంది. సో ఇంటూకి చాలా అవకాశాలు తక్కువ కదా. ఇక్కడ చూడండి ఎంత ఉంది డిఫరెన్స్, 14. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్, 15. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్, 16. సో ఇట్లా 13, 14 కంటిన్యూగా ఉంటే అది ఎప్పటికీ మల్టిప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. సో మల్టిప్లికేషన్ లేదు అన్నప్పుడు ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. అంటే ఏం చేశారు, అడిషన్, సింపుల్ అడిషన్ చేశారనమాట. 13 యాడ్ చేశాడు, 14 యాడ్ చేశాడు, 15 యాడ్ చేశాడు, 16. ఈ నంబర్స్ కూడా క్రిటికల్ ఏం లేవు, వీటిని న్యాచురల్ నంబర్ అడిషన్ అంటాం. ఈ మెథడ్ని ఏమంటాం, న్యాచురల్ నంబర్స్ అడిషన్. న్యాచురల్ నంబర్స్ అంటే 1 నుంచి మీకు ఇన్ఫినిటీ వరకు, అంటే మీరు ఏదైనా కౌంట్ చేయడానికి ఉపయోగించే ప్రతి నెంబర్ని న్యాచురల్ నెంబర్ అంటాం, ఎక్సెప్ట్ 0. 0 ఉంటే హోల్ నెంబర్స్ అంటాం, 0 లేకపోతే న్యాచురల్ నెంబర్స్ అంటాం. 1 నుంచి ఇన్ఫినిటీ వరకు మీరు ఎక్కడి వరకు కౌంట్ చేయగలరో అక్కడ వరకు అన్ని న్యాచురల్ నెంబర్సే. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, న్యాచురల్ నెంబర్స్ అంటే పక్క పక్కన ఉన్న 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఒకటే ఉండాలి. 1 ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 అడ్జసెంట్ నెంబర్స్, వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 13 రాసి 14 రాయాలి నేను, 13 తర్వాత 15 రాస్తే అవి న్యాచురల్ నెంబర్స్ అవ్వవు అనమాట. సో 13, 14, 15, 16 అట్లా ఒకటొకటి డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ 1 అయితే అప్పుడే వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 101 రాసి 103 రాస్తే న్యాచురల్ నెంబర్స్ కాదనమాట. న్యాచురల్ నెంబర్స్ అయినప్పటికీ వీటిని ఆడ్ నెంబర్స్ అంటాం, ఎందుకంటే డిఫరెన్స్ 2 ఉంది కదా. డిఫరెన్స్ కంపల్సరీ 1 ఉంటేనే వాటిని న్యాచురల్ నెంబర్స్ అనడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు 13, 14 ఇవన్నీ డిఫరెన్స్ ఎంత చూడండి, న్యాచురల్ నెంబర్స్. అంటే నేను కూడా నెక్స్ట్ న్యాచురల్ నెంబరే కదా తీసుకోవాల్సింది, 1 యాడ్ చేసి. అంటే ఏంటి, 17 తీసుకోవాలి. 89కి 17 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 106 అవుతుంది. సో మీకు అక్కడ ఏ ఆప్షన్లో ఉందో చూసుకొని టిక్ పెట్టేయటమే. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో వాట్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఈ నంబర్ సిరీస్లో మీకు కొన్ని నంబర్స్ ఇచ్చాము, అక్కడ దాంట్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్లో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ నంబర్ రీప్లేస్ అవుతుంది అనేది క్వశ్చన్. సో రైట్ డౌన్ ద నంబర్ 16, 20, 29, దెన్ కమ్స్ 45, తర్వాత 70, క్వశ్చన్ మార్క్ ఉంది. సో మీరు ఇక్కడ చూసిన వెంటనే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ మల్టిప్లికేషన్కి ఛాన్స్ లేదు అని. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ఒకసారి మల్టిప్లై చేశాడు అనుకుందాం, ఇంటూ 1 + 4, 16 1 + 16 + 4. ఇక్కడ కనీసం 2 సార్లు అన్నా చేయాలి కదా. ప్రతిసారి ఒకటితో మల్టిప్లై చేసినా యాడ్ చేసినా ఒకటే కాబట్టి మినిమం 2తో మల్టిప్లికేషన్ ఉంటేనే అది మల్టిప్లికేషన్ అంటాం. సో 22 చేస్తే ఏమైంది, 40, కానీ ఇక్కడ 29 ఉంది. ఇక్కడ ఇంటూ 1 + 4 చేసి ఇక్కడ ఇంటూ 2 - 11 చేస్తాడా, చేయడు కదా.
పోనీ అలా చేసాడు అనుకుందాం, ఇక్కడ ఇంటూ 3 ఉండాలా, 29 3 ఎంత 87, ఇక్కడ ఎంత ఉంది, కేవలం 45 ఉంది. అంటే మనం చాలా క్లియర్గా తీసేయచ్చు మల్టిప్లికేషన్కి అవకాశమే లేదు అని చెప్పేసి. మల్టిప్లికేషన్కి అవకాశమే లేదు అన్నప్పుడు 3 పోయినాయి, 4 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఏంటి? అడిషను, మల్టిప్లికేషన్ అడిషను, మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్, ఇవి 4 పాసిబిలిటీస్. ఏది? అసెండింగ్ సిరీస్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు. మల్టిప్లికేషనే లేదు అన్నప్పుడు ఈ 3 వెళ్ళిపోతాయి, ఇంకా మిగిలింది ఏంటి? అడిషనే. సో మీరు డిఫరెన్స్ చూడాలి, ఎంత యాడ్ చేశాడో చూడండి. ఇక్కడ 4 యాడ్ చేసామా, ఇక్కడ 9 యాడ్ చేసాం, ఇక్కడ ఎంత యాడ్ చేసాం 35 16 యాడ్ చేసాం, ఇక్కడ 25 యాడ్ చేసాం. మీరు కరెక్ట్గా గమనిస్తే, నేను అందుకే చెప్పింది మీకు టేబుల్స్, స్క్వేరు, క్యూబ్, టైప్స్ ఆఫ్ నంబర్స్, వీటి మీద మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి, అప్పుడు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ నంబర్స్ ఏంటి అంటే సింప్లీ దిస్ ఇస్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. మీరు మామూలుగా చూస్తే ఎందుకు యాడ్ చేశాడు 4 తర్వాత 9, 9 తర్వాత 11 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, కానీ 16 ఎందుకు యాడ్ చేశాడు అంటే దిస్ ఇస్ ద లాజిక్. దే ఆర్ నథింగ్ బట్ ద స్క్వేర్ వాల్యూస్ ఆఫ్ కన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్ స్క్వేర్. 2 3 4, నెక్స్ట్ ఇది 5, 5 స్క్వేర్ 25. ఆబ్వియస్లీ నేనేం తీసుకోవాలి 6, సో 6 స్క్వేర్ ఎంత 36, అది ఇక్కడ యాడ్ చేయాలి. ఆల్రెడీ 70 ఉందా, 70కి 36 యాడ్ చేశాను అనుకోండి, ఎంత అవుతుంది 106 అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, నౌ we are moving on to next question number 3. Select the number that can replace the question mark in the following series అని ఉంది. సో మీకు ఇక్కడ 43 ఉందా, 43, 31, 74, 105, 179, దెన్ కమ్స్ వాట్. ఇక్కడ కూడా మీకు చూసిన వెంటనే తెలిసిపోతుంది మల్టిప్లికేషన్ లేదని. నేను చెప్పాను కదా, కనీసం 2 సార్లు పోతేనే అది మల్టిప్లికేషన్. ఇంటూ వన్ చేసుకుంటా పోతే అది అడిషనే అవుతుంది. సో 74 ఇంటూ 2 సార్లు చేసిన 148 ఉండాలి. పోనీ మైనస్ చేశాడు అనుకుందాం. ఈ 105 ఇంటూ 2 చేస్తే 210 ఉండాలి. దీన్ని కూడా మైనస్ చేశాడు అనుకోవచ్చా? ఇక్కడ చూడండి, 43 ఇంటూ 2 చేసిన 86 ఉండాలి, 86 31 ఉంది. దీన్ని ఇంటూ 2 చేస్తే 62 ఉండాలి, ఇక్కడ 74 ఉంది. అంటే కొన్ని చోట్ల ప్లస్ చేయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల మైనస్ చేయాల్సి వస్తుంది. సో ఒక లాజిక్లో మీరు అన్ని ప్లస్ అన్నా చేయాలి, అన్ని మైనస్ అన్నా చేయాలి, అంటే ఇంటూతో పాటు, లేదా ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ అట్లా ఆల్టర్నేట్గా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్కి అవకాశమే లేనప్పుడు మనం డైరెక్ట్గా డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. వీడు సబ్ట్రాక్ట్ చేశాడు, ఇక్కడ ఎంత సబ్ట్రాక్ట్ చేశాడు చూడండి, 43 నుంచి 31 వచ్చింది. సో -8, 9 + 3 12. సో 12 మైనస్ చేసాం. ఇక్కడ 31 ఇంటూ 2 చేయొచ్చు, లేదా డిఫరెన్స్ చూసుకుంటే మనకి 35 వస్తుంది, సారీ 43 వస్తుంది. 74, 26 + 5 31 వస్తుంది. దెన్ దిస్ కమ్స్ 105, సో 179, 74 వస్తుంది. సో మీరు కరెక్ట్గా గమనిస్తే ఇది ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ నేను చెప్పాను కదా కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి, అందులో ఇది ఒకటి అనమాట. వీడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మీరు మైనస్ చేసినా రాదు, ఇంటూ చేసినా రాదు, యాడ్ చేసినా రాదు, ఎందుకంటే ఒకటి మైనస్ వచ్చింది, -12, మిగిలినవన్నీ ప్లస్లో ఉన్నాయి. అది కూడా తప్పే, అన్నీ ప్లస్లో ఉండాలి, లేదా ఒక ప్లస్ ఒక మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ అలా ఉండొచ్చు. కానీ 4 ప్లస్ నుండి ఒకటే మైనస్ ఉండటం, లేదా ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ అలా చేయొచ్చు, అంతేగాని ఇంటూ ప్లస్ ఒకసారి చేసి ఇంటూ మైనస్ ఒకసారి చేసి అన్ని ఇంటూ ప్లస్ ఉంటే అది కూడా రాంగే లాజికల్లీ. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, అసలు ఈ మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాం, ఆ లాజిక్ ఏది కూడా వాళ్ళు యూజ్ చేయలేదు అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. కన్సిక్యూటివ్ అడిషన్ అంటాం. కన్సిక్యూటివ్ అడిషన్ అంటే రెండు నంబర్లు తీసుకోవాలి, ఈ రెండు తీసుకొని యాడ్ చేయండి, ఎంత వస్తుంది చూడండి. 43 and 31 will actually give you 74. అది ఇక్కడ రాస్తారు. దెన్ 2, 3 నంబర్ తీసుకుంటారు. సెకండ్ అండ్ థర్డ్ నెంబర్ విల్ బి కన్సిడర్డ్. సపోజ్ ఈ రెండింటిని మీరు యాడ్ చేశారనుకోండి, అది 105 అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్, ఈ రెండు తీసుకొని యాడ్ చేయాలన్నమాట. ఈ రెండు తీసుకొని యాడ్ చేసినప్పుడు మీకు ఈ నెంబర్ వచ్చింది 179. సో మీరేం చేయాలి అంటే, నెక్స్ట్ 2 నంబర్లు యాడ్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ యాడ్ బోత్ ఆఫ్ దెమ్ 179, 184, 284. సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు మీకు వచ్చే వాల్యూ ఎంత అంటే 284, విచ్ ఇస్ అట్ ఆప్షన్ బి. ఇది కొంచెం స్లైట్లీ టిపికల్ అండ్ డిఫరెంట్ మోడల్ ఇది. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 4. సో సెలెక్ట్ ద నంబర్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నంబర్స్ ఎలా వచ్చాయో చూద్దాం.
69, 109, 159, 219, 289. మీరు నంబర్స్ చూడండి, కంటిన్యూస్ ఇంక్రీజ్ అవుతుంది కదా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనం గమనించాల్సింది ఇక్కడ కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవ్వాల, ఎక్సెప్షన్ ఉంది. ఫస్ట్ డిక్రీజ్ అయింది, ఆ తర్వాత కంటిన్యూ ఇంక్రీజ్ అయింది. సో ఇలాంటివి చూసినప్పుడు మీకు ఐడియా రావాలన్నమాట, ఏదైనా కొంచెం డిఫరెంట్ లాజిక్ ఉండొచ్చేమో ఇక్కడ అని చెప్పేసి. కానీ ఇక్కడ చూస్తే మీకు కంటిన్యూస్లీ ఇంక్రీజే ఉంది. 2 టైమ్స్ ఎక్కడ పోయే అవకాశం లేదు, అంటే మల్టిప్లికేషన్కి ఛాన్సే లేదు. సో కాబట్టి మనం డిఫరెన్స్ చూస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ 40 యాడ్ చేశారు, ఇక్కడ 50 యాడ్ చేశారు, ఇక్కడ 15 + 6 21, 60 యాడ్ చేశారు, ఇక్కడ 21 + 7 అంటే 70 యాడ్ చేశారు. చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 10, 10 మల్టిపుల్స్ అంటే 10 టేబుల్లో వచ్చే వాల్యూస్ని తీసుకుంటున్నాడు, అది కూడా కంటిన్యూ. 10 4s are 40, 10 5s are 50, 10 6s are 60, 10 7s are 70. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ 10 8s are తీసుకోవాలి కాబట్టి 10 8s are ఎంతమ్మా 80. సో ఇక్కడున్న వాల్యూకి మనం 80 యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ అనేది మనకి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ 369. So 289 plus 80 will give you 369, which is at option C. And that is question number 4. Now moving on to question number 5, select the number. Okay, akkada numbers icharu kada, adi raskundam. So 5, 10, 17, 26, 37. Next comes what? మల్టిప్లికేషన్కి ఛాన్స్ ఉందా అంటే ఇక్కడ ఉంది, 5 2s are 10. కానీ ఇంకెక్కడ కూడా పోదనమాట. 10 2s are చేసినా 20 ఉండాలి, 17 2s are చేస్తే 34 ఉండాలి. సో కేవలం ఒక్క చోట పోయి మిగతా చోట్ల అంతా మైనస్లు ప్లస్లు ఉన్నాయంటే ఇది వర్కౌట్ అవ్వదన్నమాట. ఈ లాజిక్ ఇన్కరెక్ట్ అని అర్థం. సో కంటిన్యూస్లీ ఇంక్రీజ్ ఉంది, మల్టిప్లికేషన్ రావట్లేదు అంటే ఆబ్వియస్లీ మనకి ఇంకొన్న ఒకటే ఒక ఆప్షన్ అడిషన్ చేయడం తప్ప ఇంకేం లేదనమాట. సో అడిషన్ చేయాలంటే ఫస్ట్ డిఫరెన్స్ చూడాలి కదా. 5 యాడ్ చేశారు, ఇక్కడ ఎంత యాడ్ చేశారు 7, ఇక్కడ 9, ఇక్కడ 11. సో ఇప్పుడు మీరు నంబర్స్ చూసారనుకోండి, 5 7 9 11, డిఫరెన్స్ ఎంత ఉంది 2 2 ఉంది. 2 2 డిఫరెన్స్ ఉన్నప్పుడు అయితే అవి ఈవెన్ నంబర్స్ అవ్వాలి లేదా ఆడ్ నంబర్స్ అవ్వాలి. ఇక్కడ ఆడ్ నంబర్స్, ఎందుకంటే మీరు ఇక్కడ ఇచ్చిన నంబర్స్ని, అంటే ఇక్కడ మనం తీసుకున్న నంబర్స్ని దేన్ని తీసుకున్నా కూడా 2తో డివైడ్ చేస్తే అది కంప్లీట్గా డివైడ్ అవ్వదు కదా, రిమైండర్ ఎంత వచ్చింది 1. సో వెన్ యూ డివైడ్ అ పర్టికులర్ నంబర్ బై 2 అండ్ ఇట్ లీవ్స్ రిమైండర్ 1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆడ్ నంబర్. వాటిని బేసి సంఖ్యలు అంటాం. ఏదైనా ఒక సంఖ్యను తీసుకొని 2 నుంచి భాగించినప్పుడు మీకు రిమైండర్గా అవశేషమో ఏదో అంటారు కదా, సో అక్కడ 1 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఆడ్ నెంబర్ అని పిలవడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్సే తీసుకుంటున్నాం. 5 7 ఎక్కడ మిస్ చేయాల, 5 11 13 అలా తీసుకోలేదు, 5 7 9 11. ఆబ్వియస్లీ నెక్స్ట్ ఆడ్ నెంబర్ 2 డిఫరెన్స్ ఉండాలి, అంటే 13. సో ఇక్కడున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెంబర్ 37కి 13 మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది టోటల్ 50. అది మన ఫైనల్ ఆన్సర్ అనమాట, విచ్ ఇస్ అట్ ఆప్షన్ బి. Okay, now look at the numbers that were given. 137, 148, 161, 176, 193. ఇక్కడ కూడా మీకు మల్టిప్లికేషన్కి అవకాశమే లేదు, చూసిన వెంటనే అర్థమైపోద్ది, అంటే అడిషన్ కంటిన్యూస్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి. సో మనం ఏం చేయాలి అమ్మా, డిఫరెన్స్ చూడాలి. ఎంత ఉంది డిఫరెన్స్ ఇక్కడ 11. ఇక్కడ చూసారనుకోండి డిఫరెన్స్ 13 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 17 ఉంది, 16 + 7. ఓకే, సో 11 13 15 17 ఏంటిది, మళ్ళీ ఆడ్ నెంబర్స్, అది కూడా కన్సిక్యూటివ్ కంటిన్యూస్ ఆడ్ నెంబర్. సో 17 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసి 19 అనమాట. అంటే 193కి మనం 19 యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 212 అవుతుంది, విచ్ ఇస్ అట్ అగైన్ అట్ ఆప్షన్ బి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారనుకోండి, నేను రాస్తేనే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఐ విల్ రైట్ ఇట్ డౌన్. సో 36 49 ఉంది, ఆ తర్వాత 51, దెన్ కమ్స్ 39. ఇది కూడా డిఫరెంట్ మోడలే, కంటిన్యూస్ ఇంక్రీజ్ లేదు చూడండి, ఇంక్రీజ్ డిక్రీజ్ అలా అవుతుంది. సో 53, దెన్ కమ్స్ 54, దెన్ ఇట్ ఈస్ 42, 2 సార్లు 57 ఉంది, 45. ఇక్కడ మీరు 2 నంబర్లని కనిపెట్టాలి. సో 2 numbers హ్యావ్ టు బి ఫౌండ్ అవుట్. మీరు అలాగే చూస్తే ఏం అర్థం కాదు, ఇది మీకు కొంచెం అంటే మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి మీకు లాజిక్స్ అర్థమైనప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దాట్. మీరు 36కి దగ్గరగా ఉన్న నంబర్ ఏది చూడండి, 39. 39కి కొంచెం క్లోజ్గా ఉన్న నంబర్ అంటే 42. వీళ్ళు ఏం చేస్తున్నారు, మామూలుగా ఆల్టర్నేట్ నెంబర్ సిరీస్ అని పిలుస్తాం, కానీ అక్కడ ఒక్కొక్క నెంబర్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ దిస్ క్వశ్చన్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. ఇక్కడ 2 నంబర్స్ వదిలేయాలన్నమాట. ఈ 2 నంబర్లు మీరు వదిలేసినప్పుడు నెక్స్ట్ అంటే థర్డ్ నంబర్, ఈ నంబర్ నుంచి 3వ నంబర్ని చూసినప్పుడు డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, 36 + 3 39. అట్లాగే 2 నంబర్స్ వదిలేయాలి, ఈ నంబర్ నుంచి 3వ నంబర్ని చూడాలి మీరు, 39 + 3 42. సిమిలర్లీ 2 నంబర్లు వదిలేయండి, 3వ నంబర్ చూడండి, 42 + 3 45. ఈ రకంగా
సెకండ్ నెంబర్ తీసుకోండి. 1, 2 వదిలేసి మూడోది తీసుకోవాలన్నమాట. అంటే 49 నుంచి ఈ నెంబర్ వచ్చింది మీకు. 49 నుంచి 53 రావాలి అంటే ఏంటి? +4 చేయాలి. అట్లాగే 53 నుంచి 2 నంబర్లు వదిలేస్తే మీకు +4 చేస్తే 57. సో 57 నుంచి 2 నంబర్లు వదిలేయాలి. అంటే మనకి ఇక్కడ కావాల్సిన ఫస్ట్ నెంబర్ వచ్చేస్తది. కానీ నేను ఎంత యాడ్ చేస్తున్నాను ఇక్కడ? 4 కదా! సో నేను అదే చేయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? 57 ఉంది. దానికి 4 యాడ్ చేస్తే ఇక్కడ రావాల్సిన ఫస్ట్ నెంబర్ ఏమైద్ది? 61 అవుతది. ఇంకొక నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా! అది చూద్దాం. సో థర్డ్ నంబరు 1, 2 ఈ 2 వదిలేసి మూడో నంబర్‌ని పట్టుకోవాలి మనం. సో 51 నుంచి 54 వచ్చిందంటే 3 యాడ్ చేస్తున్నాను. అట్లాగే 54 నుంచి 2 వదిలేసాను. మూడో నంబర్ తీసుకుంటే మళ్ళా 3 యాడ్ చేస్తే 57 వచ్చిద్ది. అట్లాగే 57 నుంచి ఈ 2 వదిలేయాలి. ఇది మూడో నంబర్ అవుతది. సో ఇక్కడ ఆల్రెడీ 57 ఉంది. దానికి 3 యాడ్ చేస్తే ఏమవుతది? 60 అవుతది. సో ఆ రెండో నంబర్ 60 అవుతది. సో మనకి సీరియల్‌లో మనకు కావాల్సిన నంబరు ఫస్ట్ నంబర్ 61, రెండో నంబర్ 60. ఆ సీక్వెన్స్‌లో మనకున్న కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ డి. ఓకే. Now we are moving to the next question. Question number 8. 13, 17, 19, 23, 29 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఇంటూ 2 పోయే అవకాశం లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ మల్టిప్లికేషన్ ఫర్ షూర్. సో మల్టిప్లికేషన్ లేదు కానీ నంబర్స్ మాత్రం మీకు కంటిన్యూస్గా లెఫ్ట్ నుంచి రైట్కి పెరుగుతూ పోతున్నాయంటే ఆబ్వియస్గా అడిషనే. సో మీరు డిఫరెన్స్ చూసుకోవాలి. 13కి 4 యాడ్ చేస్తే 17, 17కి 2 యాడ్ చేస్తే 19, 19కి మళ్ళీ 4 యాడ్ చేస్తే 23, మళ్ళీ ఇక్కడ 2 యాడ్ చేయాలి. +4 +2 +4 +2. కానీ ఇక్కడ వర్కౌట్ అవుతుందా? లేదు. +6 అయిపోతుంది. అంటే ఇది రాంగ్ అనమాట. క్వశ్చన్ రాంగ్ అని కాదు, ఈ లాజిక్ రాంగ్. మీరు ఇక్కడ వాడు ఏం చేయలేదు, లాజిక్ ఏం చేయలేదు, సింప్లీ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చేసాడు అంతే. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, మీరు నంబర్ సిరీస్ని మంచిగా చేయాలి క్వశ్చన్స్ అంటే టైప్స్ ఆఫ్ నంబర్స్, స్క్వేరు, క్యూబ్, టేబుల్స్ ఇవన్నీ మంచిగా రావాలని చెప్పేసి. సో ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ కూడా రాశాను. కారణం ఇదే. 13, 17, 19, 23, 29. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ వాట్? ప్రైమ్ నెంబర్. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి మనకి 31. సో ఆన్సర్ డి. మీరు ఇక్కడ ఎలా గమనించవచ్చు అంటే దాన్ని ఇక్కడ మీరు చూస్తే 15 రాయలేవాడు, ఆడ్ నెంబర్సే రాశాడు, ఒక్క ఈవెన్ నెంబర్ కూడా లేదు. అంటే మనం ఆడ్ నెంబర్సే తీసుకోవాలనేది క్లియర్. 15 అనేది మిస్ చేశాడు. ఇక్కడేం మిస్ చేయలేనోడు చూడండి. 17, 19 వెంటనే వచ్చింది. 19 తర్వాత 21 ఉండాలి నెక్స్ట్ ఆడ్ నెంబర్, కానీ రాయలే, 23 రాశాడు. 23 తర్వాత 25 వస్తుంది, 27. ఈ రెండు కూడా బేసి సంఖ్యలే, కానీ అవి రెండు తీసేసి డైరెక్ట్గా 29 రాశాడు. ఎందుకు? కారణం ఏంటి అంటే వీటికి 2 ఫ్యాక్టర్స్ ఉండవు, 3 ఉంటాయి. ఇది 1వ టేబుల్లో పోతుంది, 3వ టేబుల్లో పోతుంది, 5వ టేబుల్లో పోతుంది, 15, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవి రెండు ఫస్ట్లోనే డిస్కస్ చేశాను. కాబట్టి మీరు 31 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ ఆబ్వియస్లీ. కాబట్టి మన ఆన్సర్ 31 అవుతుంది. లాజిక్ ఏంటి అంటే దే ఆర్ సింప్లీ ప్రైమ్ నెంబర్స్. అక్కడ అడిషన్ లేదు, ఏం లేదు, జస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చేసారు డైరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. దీస్ ఆర్ ద లాస్ట్ 2 క్వశ్చన్స్ ఫర్ దిస్ క్లాస్. ఇక్కడికి ఆపేయడం జరుగుతుంది. 37, 33, 29, 25, దెన్ దెర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. సో డిఫరెన్స్ చూడండి, అంటే ఇది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చూడండి. ఫస్ట్ కంటిన్యూస్లీ డిక్రీజ్ అవుతుంది. 37, 33, 29, 25 అంటే డిక్రీజ్ అవుతూ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, కంటిన్యూస్గా డిక్రీజ్ అయితే 4 ఆప్షన్స్ ఉంటాయి. మైనస్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, డివిజన్తో పాటు అడిషన్ ఉంటుంది, డివిజన్తో పాటు సబ్ట్రాక్షన్ ఉంటుంది. 4 ఆప్షన్స్ ఉంటాయి. డివిజన్ చేయాలంటే 1తోనే డివైడ్ చేయలేం కదా. 1తో డివైడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఒకటే. కాబట్టి ఎప్పుడు కంటిన్యూస్గా 1తో డివైడ్ చేయలేం, కనీసం 2 టైమ్స్ డివైడ్ చేయాలి. 37ని 2 టైమ్స్ డివైడ్ చేస్తే ఒకవేళ పోదనుకోండి, బట్ డివైడ్ చేసిన దగ్గర 18 ఉండాలి కదా. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2తో డివైడ్ అవ్వవు. పోనీ 3తో పోతాయంటే 3తో కూడా పోయేవి కావు. అంటే డివిజన్కి అవకాశమే లేదు అని అర్థం. డివిజన్కి అవకాశం లేనప్పుడు మనకున్న ఏకైక ఆప్షన్ ఏంటి? సబ్ట్రాక్షన్. అంటే డిఫరెన్స్ చూడాలి, ఎంత తీసేస్తున్నాం, ఎంత తీసివేత జరుగుతూ ఉంది ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్కి అనేది గమనించాలి. ఇక్కడ -4 చేసాం, సేమ్ -4 అంటే మొత్తం మీద మనం ఒకే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో 25 నుంచి కూడా అదే తీసేయాలి. 25 - 4 విల్ బీ 21, విచ్ ఇస్ అట్ ఆప్షన్ సి. వన్ లాస్ట్ క్వశ్చన్. మనకి 72 ఉంది, 72, 69, 64, దెన్ దెర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్ అండ్ దెన్ కమ్స్ 48. ఇక్కడ మీరు గమనించిన కంటిన్యూస్లీ తగ్గుతూ వస్తూ ఉన్నాయి వాల్యూస్. అంటే ఆబ్వియస్లీ డివిజన్కి అవకాశం లేదు. 2తో డివైడ్ చేసినా 60, 30 అయిపోవాలి, కానీ చివరి వరకు కూడా మనకి 48 ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్కి అవకాశం లేదు. డివిజన్కి అవకాశం లేనప్పుడు మనకి కేవలం ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అది సబ్ట్రాక్షనే. అంటే మైనస్ చేయాలి, తప్పదు. ఎంత చేశారో చూడండి. ఇది 3 - 3, దిస్ ఈజ్ యాక్చువల్లీ -5. 3, 5 ఏంటివి?
ఆడ్ నంబర్స్. అంటే 2 నుంచి డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ వచ్చే నంబర్స్ అనమాట. సో ఆడ్ నంబర్స్ రాయండి అంటే మనం ఏం రాస్తాం? 3, 5, 7, 9, 11, 13, 15 ఇలా. సో 3 పోయింది, 5 పోయింది. ఇక్కడ మనకి మధ్యలో బ్లాంక్ ఉంది కాబట్టి మనం జస్ట్ గెస్ చేయాలి. అది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫస్ట్ నేను 7 తీసి చూస్తాను. 64 - 7 ఎంతమ్మా? 57. అంతేనా? 57లోంచి నెక్స్ట్ ఏం చేయాలి? 7 తర్వాత 9 కదా. సో 57లోంచి 9 తీసేస్తే మీకు 48 వస్తుందంటే వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్తాం. ఒకవేళ అలా రాలేదు, నెక్స్ట్ వేరే ఏదైనా ట్రై చేస్తాం అనమాట. ఓకే, సో ఆన్సర్ ఇస్ 57, ఆప్షన్ ఏ. సో దిస్ ఇస్ అబౌట్ బ్రీఫ్ క్లాస్ ఆన్ నంబర్ సిరీస్. అంటే ఇది మనం హెవీగా ఏం చేయలేదు. ఒక 20-30 మినిట్స్లో ఎంత వీలవుతుంది మనకి అంత మటుకే మనం కాన్సెప్ట్ని, క్వశ్చన్స్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. మీకు కొంచెం ఉపయోగపడింది క్లాస్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందు ఇంకా చాలా మంచి కంటెంట్ మన ఛానల్ నుంచి రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.